ఎంప్లాయీస్ విషయానికి వస్తే గత వైఎస్ ఫ్యామిలీ పాలనలో నెలవారీగా సరైన సమయానికి జీతాలు లేవు, ఓపీఎస్ లేదు, పిఆర్సీ లేదు. ఇప్పుడు ఈ గుంపు పార్టీలు తెలుగుదేశం జనసేన పాలనలో ఓపీఎస్ కు ధీటుగా స్కీమ్ తెస్తానన్న మాటకు సంబంధించి ప్రస్తావన లేదు, పిఆర్సీ లేదు, సమయానికి జీతాలు లేవు. ఏమిటి తేడా? ఎంప్లాయీస్ క్లియర్ గా చూస్తున్నారు. అప్పటికంటే ఇంకా ఇప్పుడు వెబెక్స్ మీటింగ్స్ పెరిగాయి, యాప్స్ పెరిగాయి, వీడియో కాన్ఫరెన్సింగ్ పెరిగింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనేది ఎక్కడ తేడా కనిపిస్తుంది వైఎస్ ఫ్యామిలీ పాలనలో, నారా ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలనలో? ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ బీజేపీ కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఆ బీజేపీ అలయన్స్ కోసం ప్రచారం చేయటం. నిన్నగాక మొన్న తమిళనాడుకు వెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు అబాసు పాలయ్యి సెల్ఫ్ గోల్ వేసుకుని ఒక లాఫింగ్ స్టాక్ గా, అంటే వీళ్ళందరినీ చూసి జనం నవ్వుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకనంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా చేతుల్లో వీళ్ళు కీలు బొమ్మలుగా తయారయ్యి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు. వైఎస్ఆర్సీపీ ఏమైనా తక్కువ అంటే వారు ఎంపీలు సంపాదించిన రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి, అది ఎన్ఆర్సీయా, సిఏఏనా, మైనారిటీలా, క్రిస్టియన్సా, ఎవ్వరి ఇంట్రెస్ట్లు దెబ్బతిన్నా కూడా ప్రతిదానికి మద్దతునిస్తూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాది ఆధిపత్యానికి తాకట్టు పెట్టేసింది. వీరందరూ కూడా మోడీ, అమిత్ షాలకు దాసోహమై పనిచేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.